ఇప్పుడు చేస్తాను. నమస్తే అంజనమ్మ గారు, ఎన్ని ఎకరాలు నాటినారు? ఏమి ఇన్ని ఓట్లు రాలిండాయి? ఎంత నాటినావమ్మా? అర్ధ ఎకరాల ఇన్ని ఓట్లు పండించినావు, గ్రేట్ అమ్మా. ఎన్ని మూట్లు అవుతాయి? అందాజు దాదాపు 25 నుంచి 30 మూట్లు అవుతాయి అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇటు నుంచి ఆట రోడ్డు వరకు ఒడ్లే. ఎన్నమ్మా? ఓ టాటర్కి ఫుల్గా అయినాయా? బాగా పండించినావమ్మా. బాగా పండినాయి. ఇంకా నువ్వు నీళ్ళు కట్టకంట ఇట్లా అయింది. నీళ్ళు కట్టక ఇంకా గావ వచ్చిందా? పన్నప్ప ఎవరు వన్నరం గారు చిన్నయ్య ఇంకా పారాల్సిందంటమ్మా. నందీసానే ఇంకా వందే వాళ్ళు కోసే ఉండదు. మీరు ముందుగా వచ్చినారు, దాంట్లో కావచ్చు. చూడండి, ఒడ్లు మొత్తం అన్ని ఆరబోసిన రోడ్డు మీదకి. ఇటు సైడ్ రోడ్డు కొద్ది రిపేర్లో ఉంది, అందువలన వెహికల్స్ ఏవి రావు. సో వీళ్ళు రైతులు చాలా ఈ రోడ్డుని వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ధాన్యం ఇలా ఎండబోసుకొని బాగా నీట్గా ఇంగిడించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో జొన్నలు ఇలాంటివి అయితే అమ్మేస్తారు. బియ్యం కాబట్టి, వడ్లు కాబట్టి ఇంటికి అన్నీ ఇంటికే పెట్టుకుంటారు అనమాట. చూడండి, ఆమె పొద్దుటి నుంచి పాపం వడ్లన్నీ తూర్పు పోసుకుంటుంది. సో ఈ రోజుల్లో అయితే తూర్పు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోన్ మిషన్కి వెళ్తే అక్కడ మట్టి ఉన్నా అదే పక్కకు వస్తుంది, గావున్నా జొల్లున్నా కూడా పక్కకు వస్తుంది. సో చూడండి, ఈమెకి తెలియదేమో పాపం పొద్దుటి నుంచి కష్టపడుతుంది. మొత్తానికి బాగా అయినాయమ్మా వడ్లు మాత్రం. అయ్యో, అయినా 20 మూట్లు అవుతాయి. 20 మూట్లు. ఖర్చు ఎంత వచ్చిందమ్మా? ఖర్చు వచ్చి 20,000. 20,000. 20,000 ఖర్చుకు గాను 20 మూట్లు వడ్లు అయినాయా? ఇప్పుడు ఒట్ట వరకు అంతే 70,000 అయిందంట. 70,000కి అయితే 70 మూట్లు అయింటాయా? ఇప్పటికే 50 మూట్లు. 50 మూట్లు లాసే అయినా కానీ. లాసా లాభం అమ్మా? ఏమనప్ప మాకు తెలియదు. ప్యాకెట్ ఎట్లా పోతాయి? బియ్యం 3,000 పోతాయి ప్యాకెట్. ఇవే 2,000 పోతాయి. 2,000? 2,000 అంటే ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు బియ్యం అవుతాయి? అవి తీసుకో బాండ్లు నుంచి. ఎన్ని ప్యాకెట్లు బియ్యం అవుతాయమ్మా? 20 ప్యాకెట్లు అవుతాయి ధైర్యంగా. 20 ప్యాకెట్ల వాటికి 40,000 వచ్చేది. 20 ప్యాకెట్లు అంటే 40,000. 40,000 వస్తుంది. ఇవ్వమైతే 2,000 పైన పోతాయి అనుకోండి ప్యాకెట్. 2,400 రూపాయలు ఉందమ్మా. పోతాయి 200, 300. లేండ్రు పొద్దు అవుతుంది, ఇట్లా జంపునే పోతుకుంటా. అప్పని కానీ రాను పుత్తు గావే ఉంది, అట్లా పోతాము. రాను నిలిచిస్తాను. పని చేయకుంటే రావద్దు, పని చేసే వాళ్ళే రావాలి మాకే. అట్లా అల్లాడిచ్చిపోతున్నారు. గ్యాస్ బోలే దొలుతుంది. అప్పట్లో రైతే రాజన్నారు, ఇప్పుడు అదే రైతు కూలీగా కూడా పనికి రావట్లేదు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు, మరి ఒక రైతు ఏడిస్తే దేశానికి ఎలా బాబు మంచిది? ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే దీన్ని పండించిన రైతుకి ఇంకెంత పొగరు ఉంటుందో.